హలో ఫ్రెండ్స్, తెలుగు కంప్యూటర్ వరల్డ్లోకి మీకు స్వాగతం. మీరు మా యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వడానికి ఇక్కడ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. అలాగే ఫేస్బుక్లోని మా పేజ్ని లైక్ చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి లైక్ బటన్పై క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఫోటోషాప్ ట్యూటోరియల్స్ పార్ట్ 2లో ఉన్నాం. అడ్వాన్స్డ్ ఫోటోషాప్ ట్యూటోరియల్స్ పార్ట్ 2లో ఉన్నాం. సో మనం గత ట్యూటోరియల్లో మూవ్ టూల్ వరకు చెప్పుకోవడం అనేది జరిగింది. ఇప్పుడు మిగతా టూల్స్ గురించి చెప్పుకుందాం. దానికంటే ముందు మనం ఫోటోషాప్ని ఎందుకు ఉపయోగించాలో తెలుసుకోవాలి కదా. ఫోటోషాప్ని ఎక్కడెక్కడ ఉపయోగించాలో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో మనం ఫోటోషాప్ని మల్టీమీడియాలో మీరు ఏ వర్క్ చేయాలన్నా కూడా ఫోటోషాప్ అనేది ప్రతి చోట ఖచ్చితంగా ఉపయోగించాల్సిన అవసరం ఏర్పడుతుంది. మీరు ఒక వీడియోని ప్రిపేర్ చేయవలసి వచ్చినప్పుడు కానివ్వండి, ఒక సినిమాకి సంబంధించిన వర్క్స్ చేస్తున్నప్పుడు కానివ్వండి, ఒక డాక్యుమెంట్, బ్రోచర్, పోస్టర్ ఇలాంటి ఎన్నో వర్క్స్ని చేయడానికి మనం ఫోటోషాప్ని కొంతైనా వాడాల్సిన అవసరం అనేది ఉంటుంది. అలాగే గ్రాఫిక్ డిజైనింగ్, వెబ్ డిజైనింగ్, యానిమేషన్ ఇలా రకరకాలుగా మనం చేసేటువంటి రకరకాల పనులలో ఫోటోషాప్ అనేది తప్పనిసరిగా ఉపయోగించాల్సిన అవసరం ఉంటుంది. సో దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు ఫోటోషాప్ అనేది ఒక క్రియేటివ్ వర్క్లో ఎంత కీలకమో. ఓకే, సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం టూల్స్ గురించి తెలుసుకోబోయే ముందుగా మనం ఒక ఇమేజ్ని ఫోటోషాప్లో ఎలా ఓపెన్ చేయాలి అనేది తెలుసుకుందాం. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ వర్క్ ఏరియాలో మీరు డబల్ క్లిక్ చేసినట్లయితే ఇలా మనకు ఓపెన్ విండో అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మీరు ఏదైనా ఇమేజ్ని ఓపెన్ చేసుకోవచ్చు. ఇలా సెలెక్ట్ చేసుకొని ఓపెన్ చేసుకోవచ్చు. ఈ ఇమేజ్ ఇలా ఓపెన్ అయిపోయింది కదా, అంటే దాని యొక్క సైజుని బట్టి అది ఏ సైజులో ఉందో ఆ సైజులో ఓపెన్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, ఈ మినిమైజ్, మ్యాక్సిమైజ్ అండ్ క్లోజ్ బటన్స్ ఇక్కడ ఉన్నవి, అలాగే ఇక్కడ ఉన్నవి. దీనికి ఏంటి తేడా అని అంటే, ఇది ప్రోగ్రామ్కి సంబంధించింది, అంటే కంప్లీట్ ఫోటోషాప్కి సంబంధించిన మినిమైజ్, మ్యాక్సిమైజ్, క్లోజ్ బటన్. అలాగే ఇది ఈ యొక్క డాక్యుమెంట్కి సంబంధించిన మినిమైజ్, మ్యాక్సిమైజ్, క్లోజ్ బటన్స్. సో చూసినట్లయితే ఇక్కడ చూడండి, మనం ఇంతకు ముందు ట్యుటోరియల్లో ఇక్కడ ఈ ప్లేస్లో డాక్యుమెంట్ యొక్క నేమ్ అండ్ ఫార్మాట్ ఇలా కొన్ని డీటెయిల్స్ అనేవి వస్తాయని చెప్పుకున్నాం మనం. కానీ ఆ డీటెయిల్స్ ఏవి ఇక్కడ రావట్లేదు. కారణం ఇది మ్యాక్సిమైజ్లో లేదు కాబట్టి. ఒకసారి దీన్ని మ్యాక్సిమైజ్ చేసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ టైటిల్ బార్ అనేది ఇక్కడికి వెళ్ళిపోయింది. అలాగే ఈ డీటెయిల్స్ అనేవి ఇక్కడ యాడ్ అయిపోయినవి. మళ్ళీ మీరు ఇదే ఇమేజ్ని తీసుకోవాలని అనుకుంటే ఇది ఇట్లా వేసుకొని రీస్టోర్ చేసుకోవచ్చు. ఎందుకంటే 2-3 ఇమేజ్లతో మనం ఒక వర్క్ చేస్తున్నప్పుడు దీన్ని మ్యాక్సిమైజ్లో పెట్టి ఇంకో ఇమేజ్ ఓపెన్ చేసుకోవడం సాధ్యం కాదు. కాబట్టి మనం దీన్ని ఇలా రీస్టోర్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఓకే, సో ఇమేజ్ని ఓపెన్ చేయాలంటే ఈ ఏరియాలో డబుల్ క్లిక్ చేయాలని చెప్పుకున్నాం. అలాగే అలా కాకుండా కూడా మనం ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి ఓపెన్ పై క్లిక్ చేసి మీరు ఒక కొత్త ఇమేజ్ని లేదా వేరే ఇమేజ్ని ఓపెన్ చేసుకునే వీల్ అనేది మనకి ఇక్కడ ఉంది. అలాగే మీరు ఒక్క ఇమేజ్నే కాకుండా ఒకేసారి 2-3 ఇమేజ్లను కూడా ఓపెన్ చేసుకునే వీల్ అనేది మనకి ఇక్కడ కల్పించబడింది. చూడండి, 2 ఇమేజెస్ని నేను ఇలా సెలెక్ట్ చేసుకుంటాను, లేదా ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇమేజెస్ని సెలెక్ట్ చేసుకోవడం కోసం మీ యొక్క కీబోర్డ్లోని కంట్రోల్ని హోల్డ్ చేసి పెట్టండి, అంటే నొక్కి పట్టండి. అలాగే మీరు ఏదైతే ఇమేజెస్ని ఓపెన్ చేయాలనుకుంటున్నారో వాటిని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ డిసెలెక్ట్ చేయాలంటే మళ్ళీ దానిపైన క్లిక్ చేస్తే ఇలా డిసెలెక్ట్ అయిపోతుంది.
ఓకే, సెలెక్ట్ అయిన ఇమేజ్కి డిసెలెక్ట్లో సెలెక్షన్లో లేని ఇమేజ్కి తేడాని మనం గమనించినప్పుడు మాత్రమే మనకు అర్థమవుతుంది. చూడండి, సెలెక్ట్ చేసిన ఇమేజ్కి సెలెక్షన్లో లేని ఇమేజ్కి తేడా అనేది మనం ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే మనకు అర్థమయ్యే అవకాశం ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా చూడండి. ఓకే, ఈ 2 ఇమేజెస్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఓపెన్ పై క్లిక్ చేస్తాను. చూడండి, 2 ఇమేజెస్ అనేవి ఓపెన్ అయినవి. వీటిని వాడే క్రమంలో మనం ఇక్కడ ఉన్నటువంటి ఈ టైటిల్ బార్ పై మీ యొక్క లెఫ్ట్ మౌస్ బటన్ని నొక్కి పట్టేసి ఇలా జరుపుకోవచ్చు. మీకు కావలసిన విధంగా వీటిని జరుపుకొని మీరు వాడుకునే వీలు అనేది ఉంటుంది. ఓకే, సో ఇలా జరుపుకుంటున్నాం. మరి మూవ్ టూల్లో ఇంకా కొంత విషయాన్ని చెప్పాలని అనుకుంటున్నాను నేను. అదేంటంటే ఒక ఇమేజ్ నుండి ఒక ఇమేజ్లోని ఇమేజెస్ని వేరొక ఇమేజ్లోకి తీసుకెళ్ళడం ఎలా అనేది చూద్దాం. సో అది ఈ మూవ్ టూల్ ద్వారానే సాధ్యమవుతుంది ఈజీగా. ఎలా అంటే మీరు ఈ ఇమేజ్ని ఈ ఇమేజ్లోకి తీసుకెళ్ళాలనుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని, సెలెక్షన్ అంటే ఇప్పుడు ఇది డిస్సెలెక్షన్లో ఉంది, ఇది డిస్సెలెక్షన్లో ఉంది, ఇది సెలెక్షన్లో ఉంది. చూడండి, ఇది డిస్హైలైట్, ఇది హైలైట్ అయి ఉంది. ఓకే, ఈ తేడాలు గమనించినప్పుడే మీకు ఈ విషయాలు అర్థమవుతాయి. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఇలా డ్రాగ్ చేసి ఈ వేరొక ఇమేజ్లోకి, అంటే మీరు ఏదైతే ఇమేజ్లోకి దీన్ని తీసుకెళ్లాలనుకుంటున్నారో ఆ ఇమేజ్ పైన డ్రాప్ చేసేయండి. అంటే మీ లెఫ్ట్ మౌస్ బటన్ని నొక్కి పట్టేసి దీన్ని తీసుకొని మీరు ఏదైతే ఇమేజ్ లోపలికి దీన్ని తీసుకోవాలనుకుంటున్నారో దానిపైన వదిలివేయండి. సో చూడండి, మీకు ఆ సింబల్ అనేది వచ్చింది. చూడండి, ప్లస్ సింబల్ అనేది వచ్చింది. ఇక్కడ వదిలేయగానే మీకు ఇలా వచ్చేస్తుంది అది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్ని కూడా మనం దీనిలోకి తీసుకెళ్దాం. ఇప్పుడు చూడండి, బాగా గమనించాలి. ఇక్కడ మీరు నొక్కి పట్టేసి ఇక్కడికి తీసుకొచ్చి డ్రాప్ చేయగానే ఇలా మీకు వచ్చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్ట్రా లేయర్స్ని మనం డిలీట్ చేయడం ఎలాగంటే, ఇక్కడ ఇది ఉంది కదా, దీన్ని హైడ్ చేయాలనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఐ బటన్ పై క్లిక్ చేయవచ్చు. ఓకే, ఐ సింబల్ పై క్లిక్ చేసి హైడ్ అన్హైడ్ అనేది చేసుకోవచ్చు మనం. అంటే ఇది కాకుండా దీన్ని కంప్లీట్గా డిలీట్ చేయాలనుకున్నప్పుడు మాత్రం ఇక్కడ ఉంది కదా డిలీట్ లేయర్ అనే బటన్. ఓకే, ఇక్కడ చూసినట్లయితే మీకు ఇది రీసైకిల్ బిన్ లాగా ఒక సింబల్ ఉంటుంది. దీనిపై క్లిక్ చేసినట్లయితే అది డిలీట్ చేయాలని అడుగుతుంది. ఓకే, ఎస్ అని క్లిక్ చేయగానే మనకు ఆ ఇమేజ్ అనేది వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇదే ఇమేజ్ని మనం ఇంకో ఇమేజ్ని మనం డిలీట్ చేయాలన్నప్పుడు ఇలా డిలీట్ బటన్ పై క్లిక్ చేయకుండానే అది ఎలా సాధ్యం అంటే, దీన్ని ఇలా డ్రాగ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ఈ డిలీట్ లేయర్ అనే సింబల్ ఉంది కదా, ఈ సింబల్ పై వదిలేసినప్పుడు ఆ లేయర్ కూడా డిలీట్ అయిపోవడం అనేది జరుగుతుంది. సో ఓకే, ఇది మూవ్ టూల్ యొక్క ఇంకొన్ని ప్రత్యేకతలు. ఇలా చాలా ఉంటవి, అవి సందర్భానుసారంగా మనం తెలుసుకుంటూ వెళ్దాం. ఓకే, ఇప్పుడు దీన్ని మనం మ్యాక్సిమైజ్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఉన్నటువంటి టైటిల్ అండ్ డీటెయిల్స్ అనేవి ఇక్కడికి వచ్చేస్తవి. అలాగే మిగతా ఇమేజెస్ అనేవి మనకు కనిపించకుండా పోతాయి. మళ్ళీ మనం మిగతా ఇమేజెస్తో దీనిపైన వర్క్ చేసుకోవాలనుకున్నప్పుడు ఏం చేయాలి, దీన్ని రీస్టోర్ చేసుకోవాలి. ఓకే, సో ఇది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇప్పుడు మనం నెక్స్ట్ టూల్ గురించి తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నెక్స్ట్ టూల్ అయినటువంటి మార్కీ టూల్ గురించి తెలుసుకుందాం. ఈ మార్కీ టూల్కి షార్ట్ కట్ M. ఓకే, ఇక్కడ కనిపిస్తున్నదే మార్కీ టూల్. సో చూడండి ఫ్రెండ్స్, దీనిపైన మనం క్లిక్ చేసి చూసినట్లయితే మనకు మిగిలిన టూల్స్ కూడా ఇక్కడ కనిపించడం జరుగుతుంది. సో చూడండి, క్లిక్ చేసి పట్టుకోవాలి. అంటే మీరు ఒకసారి సెలెక్షన్ చేసుకునేటప్పుడు పట్టుకోవాల్సిన అవసరం ఉండదు, కానీ ఒకసారి దీన్ని సెలెక్ట్ చేసిన తర్వాత వేరే టూల్ని సెలెక్ట్ చేయాలనుకున్నప్పుడు మాత్రం మీరు దీనిపైన మీ యొక్క లెఫ్ట్ మౌస్ బటన్ని నొక్కి పట్టాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, మీ యొక్క లెఫ్ట్ మౌస్ బటన్ని నొక్కి పట్టేసి ఇక్కడ ఉన్నటువంటి మిగిలిన ఆప్షన్స్ని మనం సెలెక్ట్ చేసుకునే వీలు అనేది ఉంటుంది. సో ఫస్ట్ ఆప్షన్ చూసినట్లయితే రెక్టాంగులర్ మార్కీ టూల్, తర్వాత ఎలిప్టికల్ మార్కీ టూల్, తర్వాత సింగిల్ రో మార్కీ టూల్, సింగిల్ కాలం మార్కీ టూల్. ఓకే, సో వీటి యొక్క ఇన్ఫర్మేషన్తో పాటు ఇవి ఎలా పనిచేస్తాయో చూద్దాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రెక్టాంగులర్ మార్కీ టూల్ని సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ మనం ఇలా డ్రా చేసాం. సో ఇలా డ్రా చేయడం కోసం మీ యొక్క
లెఫ్ట్ మౌస్ బటన్ని నొక్కి స్టార్ట్ చేసి వదిలివేయగానే మీ యొక్క సెలెక్షన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకే, సో మీరు ఇటు నుండి ఇటు కానివ్వండి, ఇటు నుండి ఇటు కానివ్వండి, అలాగే మీరు ఇలా అండ్ ఇలా ఎలా కావలిస్తే అలా డ్రా చేసుకునే వీలు ఉంటుంది. సో డ్రా చేసుకోవడం అంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడం అని గమనించాలి. ఓకే ఫ్రెండ్స్, సో వీటి యొక్క డీటెయిల్స్ చూసినట్లయితే ఇక్కడ ఫస్ట్ ఉన్నది న్యూ సెలెక్షన్. అంటే మీరు ఒక సెలెక్షన్ని చేయడానికి మనం ఫస్ట్ ఈ యొక్క న్యూ సెలెక్షన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే యాడ్ టు సెలెక్షన్. ఓకే, యాడ్ టు సెలెక్షన్ని తీసుకొని కూడా మనం న్యూ సెలెక్షన్ని తీసుకోవచ్చు, కానీ దానికి దీనికి తేడా ఉంటుంది. ఓకే, అదేంటనేది మనం నెక్స్ట్ చూద్దాం. సో ఇక్కడ సెలెక్ట్ చేసినటువంటి ఒక విషయాన్ని మనం డిసెలెక్ట్ చేయడానికి, అంటే మళ్ళీ అండు సెలెక్షన్ అనేది తీసుకోవడానికి కంట్రోల్ Z అనేది ప్రెస్ చేయవచ్చు, లేదా ఎప్పుడు కానీ డీసెలెక్షన్స్ కోసం కంట్రోల్ D అనేది ప్రెస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, కంట్రోల్ D. సో ఇక్కడ మనకు అది దాని గురించి కూడా వస్తుంది. ఓకే, సో దాని గురించి కూడా మనం ఈ యొక్క మెనూస్ గురించి చెప్పుకున్నప్పుడు వాటిని ఎక్కడి నుంచి తీసుకోవాలి ఏంటి అనేది తెలుసుకుందాం. ఓకే, సో ప్రస్తుతానికి ఒక సెలెక్షన్ని డీసెలెక్ట్ చేయడానికి కంట్రోల్ D అనేది ప్రెస్ చేయాలని గుర్తుంచుకుంటే చాలు. సో ఫ్రెండ్స్, ఇక్కడ నెక్స్ట్ డీటెయిల్కి వెళ్తే యాడ్ టు సెలెక్షన్, తర్వాత సబ్స్ట్రాక్ట్ ఫ్రమ్ సెలెక్షన్, తర్వాత ఇంటర్సెక్ట్ విత్ సెలెక్షన్. సో ఇవి ఎలా పనిచేస్తాయో చూద్దాం మనం ఒకసారి. ఓకే, సో ఫస్ట్ ఏది ఉంది, న్యూ సెలెక్షన్ ఉంది. సో న్యూ సెలెక్షన్ అనేది మనం చేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ ఏముంది, యాడ్ టు సెలెక్షన్. ఓకే, దీనిపైన మీ మౌస్ కర్సర్ ఉంచినట్లయితే అది చూపించడం జరుగుతుంది కదా. సో యాడ్ టు సెలెక్షన్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఒక సెలెక్షన్ని మనం ఇక్కడ యాడ్ చేస్తున్నాం. ఎలా అంటే ఇలా చూడండి. ఓకే, ఇలా మనం ఒక సెలెక్షన్ అనేది వేరొక సెలెక్షన్కి యాడ్ చేస్తున్నాం. అంటే మనం కావలసిన ఒక విషయాన్ని మనం సెలెక్ట్ చేసుకోవడం కోసం, దాన్ని ఎలా కావాల్స్తే అలా సెలెక్ట్ చేసుకోవడం కోసం, మన కంఫర్టబిలిటీ కోసం ఇక్కడ ఒక సెలెక్షన్కి మరొక సెలెక్షన్ని యాడ్ చేసుకునే వీలు అనేది మనకి ఇక్కడ కల్పించబడింది. సో వీటితోనే మనం ఎన్నో మ్యాజిక్స్ చేయవచ్చు. అవేంటనేది మనం నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ చూసినట్లయితే సబ్స్ట్రాక్ట్ ఫ్రమ్ సెలెక్షన్. సబ్స్ట్రాక్ట్ ఫ్రమ్ సెలెక్షన్ అనేది తీసుకున్నప్పుడు మీకు అది ఎలా పనిచేస్తుందో ఒకసారి చూద్దాం. చూసినట్లయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ డ్రా చేస్తున్నాను నేను. సో ఇక్కడ వరకు సెలెక్షన్ అనేది కట్ అయిపోయింది, గమనించారా? సో ఇక్కడ వరకు సెలెక్షన్ అనేది కట్ అయిపోయింది. నెక్స్ట్ చూసినట్లయితే ఇంటర్సెక్ట్ విత్ సెలెక్షన్. సో చూడండి ఫ్రెండ్స్, ఇంటర్సెక్ట్ విత్ సెలెక్షన్ అనేది ఎలా డ్రా చేయాలో. సో నేను ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డ్రా చేస్తున్నాను, చూడండి ఏమవుతుందో. సో అక్కడి వరకు ఉన్న సెలెక్షన్ ఏమో ఉండింది, మిగిలిందంతా డిసెలెక్ట్ అయిపోయింది. సో ఇది ఇంటర్సెక్ట్ విత్ సెలెక్షన్. సో ఇలా చూడండి, ఒక కప్ లాగా ఇది కనిపిస్తుంది. ఫస్ట్ మనం చేసిన సెలెక్షన్ అనేది మనం ఒకసారి గమనించినట్లయితే ఫస్ట్ చేసిన సెలెక్షన్ ఇలా రో లాగా ఉంది. తర్వాత యాడ్ టు సెలెక్షన్ని వాడినప్పుడు అది ఒక బ్యాట్ లాగా మారింది. సబ్స్ట్రాక్ట్ చేసినప్పుడు బ్యాట్ యొక్క హ్యాండిల్ కొంచెం తగ్గినట్లు అనిపించింది. సో ఈ ఇంటర్సెక్ట్ విత్ సెలెక్షన్ అనేది వాడినప్పుడు మనకు ఇది ఒక కప్ లాగా కనిపిస్తుంది. సో మనకు కావలసిన డిజైన్ రాబట్టుకోవడం కోసం వీటిని మనం ఎలా ఉపయోగించుకోవాలో మీకు అర్థమయ్యే ఉంటుందని అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక విషయం చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే మనం ఫెదర్ అని ఉంది. ఓకే, ఈ ఫెదర్ అంటే ఏంటంటే ఎడ్జ్ యొక్క డిజాల్వ్ పర్సంటేజ్ లేదా పిక్సెల్స్. ఓకే, ఎడ్జ్లోని పిక్సెల్స్ని డిజాల్వ్ చేయడం కోసం మనం ఈ ఫెదర్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. అంటే ఫెదర్ని ఇచ్చినప్పుడు ఒక కొంత బ్లెండింగ్ అనేది వస్తుంది. సో ఎలాగంటే అది ఇక్కడ చూద్దాం మనం. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నేను ఒక సెలెక్షన్ అనేది చేశాను.
సారీ ఫస్ట్ మనం న్యూ సెలెక్షన్ అనేది తీసుకుంటే బెటర్. ఓకే, ఇది గుర్తుంచుకోవాలి అందరు. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నేను కొంత ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని దీన్ని Ctrl+C అని చెప్పేసి కాపీ చేసుకొని Ctrl+V ప్రెస్ చేసి పేస్ట్ చేసేసాను. సో ఇలా పేస్ట్ చేసిన ఇమేజ్ అనేది మనకి ఇక్కడ లేయర్ క్రియేట్ అయ్యింది, కానీ దాంట్లోనే కలిసిపోయింది, అంటే అది ఉన్న ప్లేస్లోనే ఉంది. కాబట్టి ఒకసారి దీన్ని జరిపినట్లయితే మనం ఇక్కడ మూవ్ సెలెక్షన్ టూల్ అనేది మనం తీసుకోవాలి. ఓకే, మూవ్ టూల్ లేదా సెలెక్షన్ టూల్ని తీసుకొని మనం ఆ లేయర్ని కొంచెం కిందకి జరిపినట్లయితే మీకు తెలుస్తూ ఉంటుంది. చూడండి, ఎడ్జెస్ అనేవి ఇలా షార్ప్గా కట్ అయిపోయి ఉన్నవి. ఓకే, ఎడ్జెస్ అనేవి ఎలా కట్ అయినవి, షార్ప్గా కట్ అయినవి. సో ఒకసారి ఫెదర్ పెంచి నేను ఏం చేస్తానంటే ఇంకో చోట సెలెక్ట్ చేసి చూపిస్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఫెదర్ని మీరు పెంచడానికి ఇక్కడ మీరు డైరెక్ట్గా ఎంటర్ చేయొచ్చు. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఈజీగా అర్థం అవడం కోసం ఒక 25 ఫెదర్ అనేది ఇస్తున్నాను. చూడండి, ఇచ్చి ఇప్పుడు సెలెక్ట్ చేస్తున్నాను ఒక చోట. సో మనం ఈ ఇమేజ్ నుంచి కొంత సెలెక్షన్ చేసి కాపీ చేయాలనుకున్నప్పుడు ఆ లేయర్ కూడా సెలెక్ట్ అయి ఉండాలనేది గుర్తుంచుకోవాలి మనం. ఓకే, ఆ లేయర్ కూడా సెలెక్ట్ అయి ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సెలెక్ట్ చేస్తున్నాను. చూడండి, ఆ ఎడ్జెస్ అనేవి ఆటోమేటిక్గా మనకు మారిపోయినవి ఇక్కడ. ఓకే, దీని యొక్క కార్నర్స్ అనేవి మనకు మారిపోయినవి, అంటే ఫెదర్ అప్లై అయింది అనేది మనం దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. సో ఓకే, నో ప్రాబ్లం, అదంతా తర్వాత చూసుకుందాం. సో ఇప్పుడు దీన్ని ఒకసారి Ctrl+C ప్రెస్ చేసి కాపీ చేసి Ctrl+V ప్రెస్ చేసి పేస్ట్ చేసేసాను. సో ఇప్పుడు మళ్ళీ మనం మూవ్ లేదా సెలెక్షన్ టూల్ని తీసుకొని ఈ మూవ్ టూల్తో మనం దాన్ని జరిపినప్పుడు అది మనకు ఈజీగా అర్థమవుతుందని చెప్పుకున్నాం కదా. సో చూడండి, నెక్స్ట్ లేయర్ కూడా వచ్చేసింది మనకు. ఇది కూడా గమనించాల్సిన విషయం. ఓకే, సో ఇక్కడ చూడండి మీరు ఎక్కడ పెడితే అక్కడ ఇది కలిసిపోతుంది, కానీ ఈ ఫస్ట్ లేయర్ మాత్రం ఇలా షార్ప్గా కట్ అయి ఉంది కదా, అది కలవట్లేదు. చూడండి, కట్ అయి ఉంటుంది, ఎక్కడ పెట్టినా కూడా అది కట్ అయినట్టు, అంటే ఒక ఇమేజ్ నుంచి వేరొక ఇమేజ్లో సపరేట్ అయిపోతా ఉంది అది ఎక్కడ పెట్టినా కూడా. ఓకే, ఎక్కడ ఉంచినా కూడా సపరేట్ అయిపోతుంది. అదే మనం సెకండ్ లేయర్ని ఫెదర్తో కట్ చేసిన ఇమేజ్ని ఒకసారి చూసినట్లయితే ఎక్కడ పెట్టినా కూడా దాంట్లో కలిసిపోతుంది. సో అది ఫెదర్ యొక్క ఉపయోగం. అర్థమవుతుంది కదా, ఫెదర్ యొక్క ఉపయోగం ఏంటనేది అర్థమవుతుంది కదా. సో ఇక్కడ ఒక ఇమేజ్లో మనం వేరొక ఇమేజ్ని బ్లెండ్ చేయడం కోసం దాని యొక్క ఎడ్జెస్కి మనం ఫెదర్ అప్లై చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అది 5 కావచ్చు, 10 కావచ్చు, 50 కావచ్చు, అది మన అవసరాన్ని బట్టి. ఓకే, సో ఇలా మనం ఫెదర్ని ఉపయోగిస్తాం. సో నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ స్టైల్ అనేది నార్మల్ ఉంది. చూడండి, ఫిక్స్డ్ రేషియో, ఫిక్స్డ్ సైజ్. ఫిక్స్డ్ సైజ్ తీసుకున్నప్పుడు మనం కొంత సైజ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది కదా, అదే సైజులో మాత్రమే మనం సెలెక్షన్ చేయగలుగుతాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫెదర్ని 0 చేసేస్తున్నాను, ఫెదర్ అక్కర్లేదు ఇంకా ఇప్పుడు. సో ఫిక్స్డ్ సైజ్ అనేది మనం తీసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100/100 పెట్టుకుంటాను. చూడండి, సో పిక్సెల్సా ఇంచెసా అనేది మనం ఖచ్చితంగా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో 100/100 పిక్సెల్స్. ఓకే, సో 100/100 పిక్సెల్స్తో నేను ఒక సెలెక్షన్ చేయాలనుకున్నప్పుడు న్యూ సెలెక్షన్లో ఉంది, బాగా గమనించాలి. ఫిక్స్డ్ సైజ్ అనేది ఫిక్స్ చేశాను. సో ఇక్కడ మీరు ఎంత డ్రా చేసినా కూడా, మీరు ఎలా డ్రా చేసినా కూడా అది అదే సైజులో మాత్రమే మీకు సెలెక్షన్ అనేది జరుగుతుంది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 100 హైట్ అనేది పెంచుతున్నాను, 200 అనుకోండి. సో చూడండి, మీకు ఆటోమేటిక్ సెలెక్షన్ అనేది వస్తుంది. ఓకే, ఫిక్స్డ్ సైజ్ యొక్క ఉపయోగం అది. ఫర్ ఎగ్జాంపుల్ ఫిక్స్డ్ రేషియో అనేది ఎట్లా ఉండాలంటే ఫర్ ఎగ్జాంపుల్ 10/10 అనేది మనం ఫిక్స్ చేసినాం అనుకోండి రేషియో. సో దీన్ని డిసెలెక్ట్ చేయాలంటే ఏం చేయాలి, Ctrl+D ప్రెస్ చేయాలి. ఓకే, ఇక్కడ మనం ఏం చేసాం బాగా గమనించాలి, స్టైల్ అనేది ఫిక్స్డ్ రేషియో 10/10 అనేది పెట్టుకున్నాం. సో ఇక్కడ మీరు ఏది సెలెక్ట్ చేసినా కూడా చూడండి మీకు ఏమవుతుందంటే హైట్ విడ్త్ అనేది రెండు సమానంగా వస్తున్నాయి. చూడండి 10/10 వస్తుంది, 10/10.
రేషియో అనేది 10/10 అంటే ఈక్వల్ రేషియో అనమాట. ఇది ఏంటిది 1/1 పెట్టినా 10/10 పెట్టినా ఒకటే. సో ఫర్ ఎగ్జాంపుల్ హైట్ అనేది కొంచెం తగ్గించాను చూడండి, 8 10/8 రేషియోలో నాకు కావాలనుకుంటే కనుక చూడండి, ఓకే, హైట్ ఎప్పుడు కొంత తక్కువగా మనకు ఉండడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మీకు తేడా పెద్దగా తెలియట్లేదు కదా. ఇప్పుడు దీన్ని నేను 5 చేశాను చూడండి. చూడండి, ఇంకా మీరు హైట్ పెంచలేరు. పెంచాలనుకుంటే విడ్త్ని అదే రేషియోలో పెంచుకుంటూ వెళ్ళిపోవాలి. అర్థమవుతుంది కదా. అంటే 10:5 అలా. ఓకే, సో ఇలా మనం ఫిక్స్డ్ రేషియో అండ్ ఫిక్స్డ్ సైజెస్ని పెట్టుకోవచ్చు, లేదా నార్మల్ అంటే మన ఇష్టం, ఇంకా ఎలా అయినా మనం చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇలా మనం ఈ యొక్క మార్కీ టూల్ని వాడచ్చు. సో మార్కీ టూల్లో ఉన్నటువంటి మిగిలిన ఎలిప్టికల్ మార్కీ టూల్ని ప్లస్ రెక్టాంగులర్ మార్కీ టూల్ని ఉపయోగిస్తూ మనం ఎలా ఈ యాడ్ అండ్ సబ్స్ట్రాక్ట్ సెలెక్షన్స్ అనేవి చేయవచ్చో ఒకసారి చూద్దాం. సో అంతకంటే ముందుగా ఈ లేయర్లని డిలీట్ చేసేద్దాం. ఈ లేయర్లని డిలీట్ చేయాలంటే ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు అని మనం ముందే చెప్పుకున్నాంగా. సో ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్నాం. సో మనం ఏ పని చేసేటప్పుడు అయినా కూడా మ్యాక్సిమం చాలా వరకు మనం మూవ్ సెలెక్షన్స్లోనే, మూవ్ టూల్లోనే ఉండాలి. సో దాని షార్ట్ కట్ వి గుర్తుంచుకోవాలి ఇది. సో ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక న్యూ సెలెక్షన్ అనేది దీంతో చేస్తున్నాను అనుకోండి. ఓకే, మార్కీ టూల్, రెక్టాంగులర్ మార్కీ టూల్ని ఉపయోగిస్తూ మనం ఒక సెలెక్షన్ అనేది చేసాం. సో నెక్స్ట్ మనం చేయాల్సింది ఎలిప్టికల్ మార్కీ టూల్ని తీసుకొని దీనికి కొంత సెలెక్షన్ని యాడ్ చేద్దాం. ఓకే, కొంత సెలెక్షన్ని యాడ్ చేస్తున్నాం. ఇలా అంటే ఇలా చూడండి, చూసారా, ఇలా ఒక సెలెక్షన్ని నేను యాడ్ చేశాను. సో నెక్స్ట్ చూసినట్లయితే నేను మళ్ళీ రెక్టాంగులర్ మార్కీ టూల్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి సబ్స్ట్రాక్ట్ సెలెక్షన్, ఓకే, సబ్స్ట్రాక్ట్ ఫ్రమ్ సెలెక్షన్ అనేది తీసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ నేను ఇది డ్రాగ్ చేశాను అనుకోండి. సో చూడండి, ఇక్కడ అంటే దీని అర్థం ఏంటంటే ఇదంతా సెలెక్ట్ అయి ఉంది, ఈ ఏరియా కూడా మీకు సెలెక్షన్లో లేనట్లే లెక్క. ఓకే, సబ్స్ట్రాక్షన్ అంటే అది అనమాట. మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు మీకు ఇంకా ఇది ఈజీగా అర్థమవుతుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఈ సెలెక్షన్ని ఇందాక లాగానే ఈ ఇమేజ్ని మనం ఎంతవరకు అయితే సెలెక్ట్ చేసామో అంతవరకు దీన్ని తీసుకొని కాపీ చేసుకొని పేస్ట్ చేసినట్లయితే మనకు తెలుస్తుంది కదా. సో ఇదే సబ్స్ట్రాక్షన్ అనేది మనం ఒకసారి ఎలిప్టికల్ టూల్తో కూడా చేద్దాం. ఎలిప్టికల్ మార్కీ టూల్ అనేది తీసుకొని మళ్ళీ సబ్స్ట్రాక్షన్ తీసుకొని నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ కూడా కొంత సబ్స్ట్రాక్షన్ అనేది చేస్తున్నాను. చూడండి, ఓకే, ఇలా చేసిన తర్వాత ఇప్పుడు Ctrl+C ప్రెస్ చేసి నేను దీన్ని కాపీ చేసుకున్నాను. అలాగే Ctrl+V ప్రెస్ చేసి ఇదే ఇమేజ్ని నా యొక్క సెలెక్షన్ని పేస్ట్ చేశాను. సో ఇప్పుడు మూవ్ టూల్ తీసుకొని దీన్ని జరుపుతున్నాను. చూడండి, సో ఇలా మనం మార్కీ టూల్ని ఉపయోగించుకోవచ్చు. సో మార్కీ టూల్లోని రెక్టాంగులర్ మార్కీ టూల్, ఎలిప్టికల్ మార్కీ టూల్, అలాగే వాటి యొక్క డీటెయిల్స్ అయినటువంటి న్యూ సెలెక్షన్, యాడ్ టు సెలెక్షన్, సబ్స్ట్రాక్ట్ ఫ్రమ్ సెలెక్షన్, అలాగే ఇంటర్సెక్ట్ విత్ సెలెక్షన్ని ఉపయోగించుకొని మనం చాలా అద్భుతాలనే సృష్టించవచ్చు అనేది అర్థం చేసుకోవాలి. ఓకే, సో మనం నెక్స్ట్ ట్యూటోరియల్లో ఇంకా కొంత దీని గురించి తెలుసుకొని మిగతా టూల్స్ గురించి కూడా మనం క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.